పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయము ఆయన అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. అయ్యయ్యో, ఒక పాస్టర్ గారు చాలా బాధతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధులుగా మీరు ఉండాలని నేను కోరుకున్నాను, ఆత్మ సంబంధులుగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు ఇంకా స్పిరిచువల్ పీపుల్గా లేరు, ఆత్మ సంబంధులుగా మీరు లేరు. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం పేరు ఎస్ఏసి సంఘం కాదు, ఆ సంఘం పేరు వెల్లటూరు సంఘం కాదు, ఆ సంఘం పేరు కొరింథీ సంఘం. కొరింథీ సంఘం మెచ్యూరిటీలో వాళ్ళు ఎలాగున్నారు అని అంటే, సంఘంలో ఉన్న బిడ్డలు ఆత్మ సంబంధులుగా లేరు. మరి ఎలా ఉన్నారు? శరీర సంబంధులైన మనుషులే. అయ్యయ్యో, ఇవాళ కొంతమంది పాస్టర్లు సేవ చేస్తున్నారు, కానీ ఇంకా కార్నల్ మైండెడ్ పీపుల్, శరీర సంబంధమైన పాస్టర్లే. ఇవాళ కొంతమంది పాస్టర్లు సేవ చేస్తున్నారు, కానీ ఇంకా కార్నల్ మైండెడ్ పీపుల్, శరీర సంబంధమైన పాస్టర్లే, ఆత్మ సంబంధులు కాదళ్ళు. గొప్పగా వాక్యం చెప్పొచ్చు, గొప్పగా దేవుడికి ప్రార్థన చేయొచ్చు, కానీ నీ బ్రతుకులో ఇంకా నువ్వు ఆత్మ సంబంధి అవ్వలా. ఎందుకంటే నువ్వు శరీర సంబంధిగా బ్రతుకుతున్నావు. ఇవాళ ఎంతమంది క్రైస్తవులు విశ్వాసులను చెప్తూ గుడికి వెళ్తూ, చర్చిలోకి వెళ్తూ, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్ళి బొట్టు తీసేసాం, ముసుకేసాం, ప్రార్థన చేస్తాం, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని చెప్తాం. ఎంత ఎదిగావు దేవుళ్ళు. పౌలు అంటున్నాడు, చచ్చ మీ గురించి నేను చాలా ఆలోచించానే, మీరు ఇంకా ఆత్మీయులు కాదా? యూఆర్ నాట్ స్పిరిచువల్, యూఆర్ స్టిల్ కార్నల్ మైండెడ్. ఇంకా మీరు శరీర సంబంధులుగా ఉన్నారా? ఏం మెచ్యూరిటీలో మీరు ఎదిగారు? అక్కడ అంటాడు, క్రీస్తునందు పసిబిడ్డలే అని. అయ్యయ్యో, సంఘం పసిబిడ్డలంట. 24 సంవత్సరాలు వచ్చినాయి అంటే మీరు పసిపిల్లలంటే మీ అంత దరిద్రులు ఇంకెవడో ఉండడు. ఎందుకంటే తెలుసా, ఒక వ్యక్తికి శారీరకమైన వయసు 24 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? అతనికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే మనం 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఎల్కేజీ జాయిన్ చేస్తాం, 15 సంవత్సరాలకి 10th క్లాస్ అయిపోవాలి. డుమ్కి కొట్టకుండా ఉంటే, ఒకవేళ మధ్యలో తన్నేసినాయి అనుకోండి, కనీసం 16కైనా పాస్ అవుతావుగా, పోనీ ఇంకా 17కైనా పాస్ అవుతాగా. తర్వాత ఇంటర్మీడియట్, ఏ డుమ్కు కొట్టకుండా పాస్ అవుతే 17వ సంవత్సరంకి ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవుతాడు, అనగా 18, 19, 20 సంవత్సరాలకు వచ్చి డిగ్రీ పూర్తి అయిపోతుంది. ఇంజనీరింగ్